గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్ గారు చాలా చక్కగా ఒక డాక్టర్గా తనకుండే అనుభవంతో మంచి విలువైనటువంటి సూచనలు ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ గారు దాన్ని పాజిటివ్గా తీసుకొని సంజయ్ గారు సూచనలు తీసుకుంటారని భావిస్తూ ఒక 2-3 ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మంత్రి గారితో నా సూచన ప్లస్ కొన్ని జరుగుతున్నటువంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి తేవాలనేటువంటి ఆలోచన. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. అధ్యక్ష, సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. సరే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమన్నారంటే దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇలా మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మనకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 yearsలో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి, ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 పీపుల్ వేరియస్ సర్జరీస్కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్తో కోరేది, ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1,067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈరోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న ఆసుపత్రులు మూతబడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈరోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. సరే అధ్యక్ష, ప్రతిసారి ఈ శాఖకు సంబంధించి చర్చ వచ్చినా, ప్రశ్నలు వచ్చినా, డిస్కషన్ వచ్చినా గౌరవ సభ్యులు సంజయ్ గారు మంచి ప్రశ్న ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది. అధ్యక్ష, ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. అందులో ఈ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ ట్రీట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఒక ప్రస్తావన చేశారు. తర్వాత ఈ రేట్ రివిజన్ కూడా పర్టికులర్లీ లాంగ్ బోన్ ఫ్రాక్చర్కి సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తూ ప్రస్తావించారు అధ్యక్ష. అదే రకంగా ప్రతి ఒక్క జీజీహెచ్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి, జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్ ఉండాలి, స్థాపించాలి, నడవాలి అని చెప్పేసి కూడా ఒకటి వారు సూచించారు. తర్వాత ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో డెలివరీస్ తగ్గుతున్నాయి అంటే అది తగ్గుతలే అధ్యక్ష. కానీ ఏంది అంటే ఒక ఎంకరేజ్మెంట్ ఏముండే అంటే ఎంసీహెచ్ కిట్ ఉండే,
ఆ కిట్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తారా, కొనసాగిస్తారా, ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేస్తారా అనేది ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎంఎంఆర్, ఐఎంఆర్. ఆ తర్వాత గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ 5 లక్షల నుంచి 10 లక్షలు మీరు పెంచిన కేవలం 496 మందికి ట్రీట్మెంట్ జరిగింది. ఇట్స్ అబౌట్ 37 crores అండ్ ఆడ్ అని చెప్పేసి. తర్వాత ఈ గ్రీన్ ఛానల్ పేమెంట్స్, తర్వాత ఈ బడ్జెట్ స్క్రూటినైజ్డ్ ఎంత అయింది అమౌంట్, అన్స్క్రూటినైజ్డ్ అమౌంట్ ఎంత ఉన్నది, ఎప్పటిలోపట ఈ మధ్యలో ఎంపానల్ ప్రైవేట్ హాస్పిటల్ పిలిచి కూడా చర్చించాము అధ్యక్ష. వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చాము. ఇచ్చే ప్రతి నెల సుమారు 60 కోట్ల వరకు కమిట్మెంట్ తోటి రిలీజ్ చేస్తున్నాము. కానీ అయినా సుమారు ఓవరాల్